వరలక్ష్మి వ్రతం అంటే పూజలు కాదు, మనసులు కలవటం, మనుషులు కలవటం, ఆప్యాయతలు పంచుకోవటం, అమ్మవారిని ఎలా రెడీ చేశాము, ఏమేమి తినుబండారాలు చేశాము అని ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకోవటాలు, ఇవన్నీ జరగటము. శుభ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున నా బిడ్డ కోసం నేను పెట్టిన మీషో ఆర్డర్ కూడా వచ్చేసింది. చాలా చాలా సంతోషంగా నా బిడ్డ వాటితో ఆడుకుంటుంటూ ఉంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ చూసిన వారికి కూడా వరలక్ష్మి కటాక్షం మీకు మీ కుటుంబానికి ఖచ్చితంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, మా మరదల వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసేసాను. ఇక్కడ తాంబూలం తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మా బుజ్జిగాడు కూడా చక్కగా ఆడుతున్నాడు. ఫ్రెండ్స్, పండగ రోజు అందరూ ఉదయాన్నే లేచి ఒక మనసులో ఒక ఉత్సాహంతో, ఇంట్లో సందడితోటి ఒక పండుగ వాతావరణం అయితే ఉంటుంది. మా మరదల వాళ్ళ ఇంటికి వెళ్ళగానే పూల పరిమళాలతోటి, పూజల సందడితోటి, కొత్త చీర అలా పెట్టుకొని ఉంటే చూడటానికి ఎంతో బాగుంది. వరలక్ష్మి అమ్మవారిని ఎంత అందంగా అలంకరించింది అంటే చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. ఆ వీడియో కూడా ఉంది, యాడ్ చేశాను, మీరు ఎంచక్కా చూడొచ్చు. ఆ అమ్మవారిని చూస్తుంటే ఇంట్లో పూజ చేసిందా లేక అమ్మవారి స్వయంగా ఇంటికి వచ్చారా అన్నట్లుగా అనిపించేలాగా అందంగా రెడీ చేసింది. పూజా కార్యక్రమాలు ఒకవైపు అయితే ఇంట్లో పిల్లలు అల్లరులు ఒకవైపు. నేనైతే శారదక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. సో అక్కడ కూడా అక్క తాంబూలం ఇచ్చి ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. మా మరదలు పెట్టిన పట్టు లంగా ఓని, తనకి లంగా ఓని ఇష్టమని లంగా ఓని అయితే పెట్టేసేసుకున్నారు. ఇక్కడ చూసారా అమ్మవారిని ఎట్లాగా అలంకరించేసేసారో. ఇక్కడ ఫోటో అయితే ఉంది. ఫోటోకి చక్కగా ఇలాగ పూలమాలతోటి అలంకరించేసేసింది. ఇక్కడ చూసారా ఎంత చక్కగా బాగుందో. బాగా చక్కగా నీట్గా అయితే చేసుకున్నారు. ఇంకో విషయం చెప్పనా, ఇద్దరు పిల్లలతో, అది కూడా పసిపిల్లలు, 4 years 1.5 year పిల్లలతోటి మెయింటైన్ చేసుకుంటూ ఇంత చక్కగా పూజ గదిని అలంకరించుకోవడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే నాకు ఉన్న ఒక పిల్లగాడితోటే నేను ఎంతగా ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. అటువంటిది ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంత చక్కగా అలంకరించుకోవడం అంటే వండరే కదా. సో అదనమాట. మరి అక్కడికి వెళ్ళంగానే నా చుట్టూ ఉండిపోతారమ్మా మా పిల్లలు. నా పింక్ బేబీ అండ్ సాయిష్, నాకు చాలా ఇష్టము ఆ పిల్లలంటే. పిల్లల నవ్వు చూస్తే మనసు కూడా నవ్వుతుంటుందండి. అలా ఉంటుంది. వాళ్ళ అల్లరు చూస్తూ మన అలసట కూడా తీరిపోతుంది. వాళ్ళతో గడిపిన క్షణాలు మాత్రం మనసులో ఎప్పటికీ నాకు నిలిచిపోతాయి. ఎందుకు అంటే మా బుజ్జిగాడు ఉన్నాడు చూసారా, అంటే ఎవరు, మా రిచిబాబు కాదు, సాయిష్ బాబు. సాయిష్ బాబు అయితే ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. తొలి మాటలు బుడిబుడి మాటలతోటి మాట్లాడుతుంటే మనసుకి ఎంత బాగుంటుందో తెలుసా. అత్త అంటున్నాడు, బావా అంటాడు, అమ్మ నా అన్ని మాటలు వచ్చేస్తున్నాయి ఇప్పుడే. పిల్లలు అలా వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే భలే ఉంటుంది కదా. నాకైతే భలే నవ్వు కూడా వస్తుంది. తరువాత ఇదిగోండి ఇక్కడ చూసారా చాలా చక్కగా అలంకరించింది చూసారా, పైనుంచి క్రిందకి అన్నీ. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. పింక్ శారీ, గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో సూపర్గా ఉంది. ఈ శారీ కూడా మన షాపులోదే. చాలామంది తీసుకున్నారు నా దగ్గర. చాలామంది మా వాళ్ళే ఒక 6 శారీస్ తీసుకున్నారు. ఇది మొత్తము 12 శారీస్ బండిల్ అయితే వచ్చింది. సో ఇదిగోండి, చెప్పాను కదా పిల్లలతో ఎలా ఆడుకున్నానా అని. ఇక్కడ మా కన్నయ్య, తర్వాత మా బుజ్జిగాడు, తర్వాత మా జాన్వి, మా మరదలు, మా చిన్న చెల్లెలు అందరూ ఇలాగ కూర్చొని అలా సరదాగా మాట్లాడుకోవడం జరిగింది. ఈలోపు మా మరిది వచ్చారు. సో ఇక్కడైతే నా కన్నయ్య కూడా అసలు నా కన్నయ్య అయితే ఇంట్లో ఎంత గొడవ అయితే చేస్తాడో అక్కడికి వెళితే అసలు గొడవే చేయడు. అది ఇంకో విషయం ఏంటి అంటే, అమ్మవారి పూజ జరిగిన ఇంటికి వెళ్ళటము ఒక శుభము. మన ఇంట్లో మనం చేసుకోకపోయినా సరే అలాగ చేసుకున్న వారి ఇంటికి తాంబూలానికి వెళితే మనకు కూడా మంచి జరుగుతుంది అని నేనైతే నమ్ముతాను. సో ఇక్కడ మా పిల్లడితో చూసారా, నా శుభం అంతా పిల్లలకే రావాలి అండి. తర్వాత ఫ్లాట్ కిందకు వచ్చేసి ముగ్గురు పిల్లలతో అయితే ఇలాగ ఆడుకున్నాము. అసలు అటు ఇటు తిరగటము పరిగెత్తడం ఇలానే చేసేస్తున్నారు. తర్వాత
ఇంకా మా ఇంటికి తెచ్చేసేసుకున్నాను ముగ్గురి పిల్లల్ని. కాసేపు ఆడుకుంటారులే అని నేనైతే అలా కూర్చొని వాళ్ళ ఆటలు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాను. ఇక్కడ మా పిల్లగాడు వాడి స్పెట్స్ కొనిస్తే చూసారా ఎలా చేశాడు? గుడ్డిదానిలాగా ఉన్నాను కదా, గుడ్డిదానిలాగా ఉన్నానా బాగున్నానా? కామెంట్ చేయండి. అదేం పడిపోతుంది, ఎర్రగొట్టేసేసాడు హ్యాండిల్స్. ఏది కొనిచ్చినా అది రెండో రోజుకి ఇంకా ఇక నుంచి మంచి స్ట్రాంగ్గా ఉండేవి కొనియాలన్నమాట. సో అలా తీసుకొని ఒక ఫోటో అయితే దిగుదాం అనుకున్నాను, బట్ అదేమో పడిపోతుంది. కానీ బాగున్నాను, మరీ గుడ్డిదానిలా లేనులేండి. ఎంత వయసు అయిపోతున్నా కానీ గుడ్డిదానా అంటారా? గుడ్డిదానేం కాదు, బాగానే ఉన్నా. చూడండి మీరే, అమ్మ పిల్లలు అది అనమాట పరిస్థితి. చూసారా ఎలా ఆడుతున్నారో? బుజ్జిగాడికి ఆ వస్తువులన్నీ నేను మీషోలో ఆర్డర్ చేసినవేనండి. మీషోలో చక్కగా అన్నీ బాగా వస్తున్నాయి, ఆ శారీ తప్ప మిగతావన్నీ చక్కగా పిల్లలు ఆడుకోవడానికి రీజన్ ప్రైజెస్లో చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మా బుడ్డది, నా పింక్ బేబీ, ఇది చూసారా? మా పిల్లగాడు అంటే మా సాయిష్ బాబు ఏబిసిడీలు సెట్ చేస్తున్నాడు. ఇక్కడ 1 2 3లు, తర్వాత మా షేప్స్ ఇవన్నీ కలర్ఫుల్గా సెట్ చేసుకోవడానికి ఇండోర్ గేమ్స్కి కిడ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి అవి మాత్రము. సో అదే టైంలో మీషో ఆర్డర్ కూడా వచ్చేసేసింది. మా పిల్లగాడు ఏంటి అంటే అది వాడికి పెట్టానని తెలుసు, అమ్మ నాది అని చెప్పేసి డింగని తీసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒకేసారి. నేనేమో వీడియో తీస్తున్నాను కదా, అతను ఓటీపీ అడుగుతున్నాడు. సో ఓటీపీ కూడా చెప్పాలి. ఆ ఓటీపీ చెప్పే ఫోన్ ఏంటి అంటే ఇంట్లో ఉంది. సో ఇంట్లో తీసుకెళ్ళి ఫోను ఓటీపీ చెప్పాలి అనమాట. అది ఏసీ వేసాను కదా, అది బయటకు పోతుందని చెప్పేసి డోర్ వేసేస్తున్నాను. మరి పండగ మీ అందరూ బాగా జరుపుకున్నారా? ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫోన్ తీసుకొని వెళ్ళి అతనికి ఓటీపీ అయితే చెప్తున్నాను. అది పరిస్థితి. శారీ కలర్ఫుల్గా కూడా చాలా బాగుంది కదా. ఇదిగోండి నా పిల్లగాడి కోసము మీషోలో పెట్టిన ఆర్డర్ కూడా వచ్చేసేసింది. ఆల్రెడీ ఓపెన్ కూడా చేసేసాను. చాలా మంచిగా వచ్చింది, చాలా తక్కువ ప్రైస్కి, చాలా 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 తక్కువ ప్రైస్కి. ఇంత తక్కువ ప్రైస్కి ఇలా మంచివి వస్తాయని అసలు ఇప్పుడు కూడా నాకైతే నమ్మశక్యం అయితే కావటం లేదు. కానీ మీషోకి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే తిరిగి తిరిగి షాపుల్లో వెతికినా కానీ దొరకనటువంటి పిల్లలకి సంబంధించినవి విత్ లెర్నింగ్తో వచ్చేవి పిల్లలకి ఎక్కడ దొరకవు. కానీ మీషోలో హ్యాపీగా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అంటే వండర్ఫుల్ అని చెప్పచ్చు. ఇది చూడగానే నా బిడ్డకి ఎంత సంతోషము అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. ఎవ్రీడే నైట్ టైం పడుకునేటప్పుడు ఖచ్చితంగా హెడ్కి మసాజ్ చేస్తాను బాబుకి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.